భగవాన్ శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ వారి దివ్య ఆశీస్సులతో ఆధ్యాత్మిక పిపాసి, మానవతా విలువల తపస్వి, విశ్వమందిర విశ్వాచార్యులు గౌరవనీయుడు శ్రీ పివి మనోహర్ రావు గారికి అభినందన చందన మందార మకరందం. మన పవిత్ర భరత భూమిలో తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా భీమదేవరాపల్లి మండలం వంగర గ్రామంలో స్వర్గీయ శ్రీమతి రుక్మిణి మరియు శ్రీ పాములపర్తి సీతారామారావు పుణ్యదంపతులకు జన్మించిన పుత్రరత్నం, స్నేహశీలి, నిగర్వి, నిస్వార్థ సేవాంకితులు, నిరంతర భక్తి పరాయణులు, కార్యదీక్ష తత్పరులు, అలుపెరుగని మహాతపస్వి, మానవ సేవయే మాధవ సేవగా భావించి అనుష్ఠించి ఆచరించిన మహనీయమూర్తి గౌరవనీయులు శ్రీ పివి మనోహర్ రావు గారికి విశ్వ మానవ సమైక్యతా సంసద్ అవ్యాజమైన ప్రేమతో అందించిన అభినందన చందన మందార మకరందం. భారతదేశ మాజీ ప్రధానమంత్రి, రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప సాహితీవేత్త, అపర చాణక్యుడు, భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారి అనుంగు సోదరుడైన శ్రీ పివి మనోహర్ రావు గారు ఇంటర్లో సైన్స్ గ్రూప్ తీసుకుని ఆయుర్వేదం కోర్సు 2 సంవత్సరములు చదివి తర్వాత హిందీలో సాహిత్య సుధాకర్ పట్టా పొందారు. మనిషికి చదువొక్కటే ప్రధానము కాదని సమాజ సేవ ధ్యేయంగా వంగర గ్రామంలో ఏకగ్రీవంగా సర్పంచ్ పదవిని 2 మార్లు అలంకరించి గ్రామ పురోభివృద్ధికి శతవిధాలా కృషి చేశారు. వీరి అర్ధాంగి శ్రీమతి సరస్వతీదేవి. వీరికి 2 కుమారులు, 3 కుమార్తెలు. వీరు చేసిన పలు విశిష్ట కార్యక్రమాలలో ఆణిముత్యాలు. భారతదేశ నలుమూలలా సుమారు 4000 పుణ్యక్షేత్రాలను సందర్శించి ముఖ్యముగా 12 జ్యోతిర్లింగాలు, 18 పీఠాలు, చార్ధామ్ లాంటి విశేష ఆలయాలను దర్శించారు. కఠినాతి కఠినమైన కైలాస మానస సరోవర యాత్రను శ్రమతో పరిక్రమించి ఆ అనుభూతితో గ్రంథం రాసిన మహనీయుడు. సుమారు 500 పైగా యజ్ఞాలు, యాగాదులు నిర్వహించారు. కఠోరమైన శ్రమతో చతుర్వేది స్వాహాకార యజ్ఞం, శతచండీ మహారుద్రం, అతిరుద్రం, విశ్వ సంక్షేమ యాత్ర యాగత్రయం, సహస్రచండీ, సుదర్శన నారసింహం, శాక్తేయ శైవ వైష్ణవ యజ్ఞాలు ఒకే వేదికపై 350 ఋత్వికులతో 7 రోజులు జరిపిన యజ్ఞాలు నభూతో నభవిష్యతి. వేలాది మందికి అన్నదానాలు నిర్వహించుటలో వీరికి సాటి వేరొకరు లేరు. నైమిషారణ్యము లాంటి పుణ్యక్షేత్రాల్లో కూడా అన్న సంతర్పణ జరిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, ఐరోపా, దుబాయ్, బహ్రెయిన్, మస్కట్, న్యూజిలాండ్ లాంటి ఎన్నో దేశాలను సందర్శించారు. అనేక ప్రధానమంత్రులను, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను, గవర్నర్లను సత్కరించి సన్మానించే మహద్భాగ్యము, ఖ్యాతి మీ సర్వార్థ సంక్షేమ సమితికి దక్కింది. సర్వార్థ సంక్షేమ సమితికి మరియు శ్రీ కైలాస కళ్యాణ్కు కూడా చైర్మన్గా సేవలు అందిస్తున్నారు. వీరు అనేక రచనలు కూడా చేశారు. వాటిలో కైలాస దర్శనం అమ్మగారికి, రుద్రాభిషేకం గురువుగారికి, సద్విద్య సత్వరం అగ్రజులకు, జీవన గమనం అర్ధాంగికి అంకితం చేశారు. వీరు దూరదర్శన్లో టీవీ సీరియళ్ళు, భక్త కవిపోతన, సంస్కృత శిఖరాలు ఒక్కొక్కటి 13 భాగాలుగా చిత్రీకరించారు. వీరు సుమారు 40 దేవతామూర్తి విగ్రహాలను ప్రతిష్ఠించి పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ గావించారు. వందలాది ఆలయాలలో నిత్య పూజలు జరిపించి అనేక మందికి ఉద్యోగ భృతిని కల్పించారు. ఇంతవరకు 16 కోట్ల రామనామాన్ని లిఖించి భద్రాద్రిలోని శ్రీ సీతారామచంద్రుల వారి పాదాలకు సమర్పించిన అపర తులసీదాసు. వ్యాధిగ్రస్తులకు, విద్యార్థులకు, వివాహాది శుభకార్యాలకు, ఆలయ నిర్మాణాలకు అనేకానేక గుప్తదానాలు చేశారు. స్థితప్రజ్ఞ శ్రీ పివి గారి స్మారకోపన్యాసాలు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిచే ఢిల్లీలో, మాజీ గవర్నర్ జనరల్ కెవి కృష్ణారావు గారు మరియు శ్రీ పివిఆర్కే ప్రసాద్ గార్లచే హైదరాబాద్లో జరిపించారు. వీరు అనేక సన్మానాలతో పాటు పలు బిరుదులను కూడా పొందారు. భక్త ధ్రువ, ఉత్తమ టీవీ సీరియల్ నిర్మాత, రత్నశ్రీ, సేవా విభూషణ, ప్లాటినం కపుల్, సమైక్య భారత్ గౌరవ సత్కార్, ప్రమోటర్ ఆఫ్ సనాతన ధర్మ, సమాజ సేవా తత్పర, ధార్మిక సేవారత్న, మానవతా విలువల తపస్వి, జ్యువెల్ ఆఫ్ ఇండియా మున్నగినవి. రత్నం లాంటి భార్యను, ఆనిముత్యాల లాంటి బిడ్డలను కలిగిన ఓ మనీషి, పట్టువదలని విక్రమార్కుని వలె మీరు చేస్తున్నారు అవిరళ కృషి.
కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తిని ఆదర్శంగా తీసుకునే ఓ ఋషి ఆధ్యాత్మిక బాటలో అత్యున్నత మానస సరోవరాన్ని అధిరోహించిన ఓ మహర్షి. శరీరంతో కష్టపడి పనిచేస్తే శ్రామికుడు అంటారు, మనసుతో పనిచేస్తే మేధావి అంటారు, హృదయంతో పనిచేస్తే కళాకారుడు అంటారు, అదే ఆత్మతో పనిచేస్తే యోగి అంటారు. అలకు అలుపు లేదు, శిలకు చూపు లేదు, మౌనానికి మాట లేదు, మీ బాటకు ధీటు లేదు. శ్రీ ఆకుల కోటేశ్వరరావు, కన్వీనర్, విశ్వమానవ సమైక్యతా సంసద్ మరియు విశ్వ కుటుంబ సభ్యులు, విశ్వమందిరం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, 14 డిసెంబర్ 2024. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులు శ్రీ టివి మనోహరరావు గారిని వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. పూజ్యులు సంజయ్ గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, మిత్రుడు శివప్రసాద్ గారు డాక్టర్ మనోహర్ స్వామీజీ గురించి ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. 1-2 విషయాలే నేను చెప్తాను. స్వామీజీతో నాకు పరిచయం 1990 సంవత్సరంలో నాకు పరిచయం అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏ కార్యం తలపెట్టినా వారు లేదు, నేను రాను అన్న ముచ్చట్లు లేదు. మరి వారికి అంత అనుగ్రహం నా మీద, అంత ప్రేమ ఎందుకు కుదిరిందో? అందరి మీద ప్రేమ ఉన్నది, కాదని నేను అనడం లేదు. వారి ప్రేమకు అంతు లేదు. వారితో ఈ సనాతన ధర్మం గురించి, సత్యము, శీలము, శాంతి, సమైక్యత, వీటన్ని గురించి ఉపన్యాసాలు ఇప్పించడానికి శ్రీశైలము, వేములవాడ, నిర్మల్, నిజామాబాద్, బాసర అన్ని చోట్లకు తిరిగి యజ్ఞాలు చేసి అక్కడ వారితో ఉపన్యాసాలు ఇప్పించాను. అన్నిటికన్నా ముఖ్యమైనది 1995లో ఢిల్లీలో 4 రోజుల పెద్ద కార్యక్రమం చేశాను. స్వామీజీతో పాటు మన కుత్తాలం స్వామీజీని కూడా తీసుకుపోయాను. వాళ్ళిద్దరు అక్కడికి వచ్చారు. 4 రోజుల కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొన్నారు. ఒక రోజంతా శంకర్మఠలో అక్కడ యజ్ఞం అది చేశాము. తర్వాత అక్కడి నుంచి తెల్లవారి మన ఆగమ సదస్సు ఒకటి చేస్తే దాదాపు 40 మంది మొత్తం దేశం వచ్చారు. ఆగమం గురించి ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడారు. మళ్ళీ సాయంత్రం నాగపణి శర్మ గారితో మనకు అవధానం వేరే భాషలలో ఒక తెలుగులోనే ఉన్నది. అక్కడ సంస్కృత భాషలో ఆయనతో నేను పెట్టించాను. సంస్కృత పండితులందరినీ పిలిపించి అక్కడి నుంచి అది పెట్టించాను. అక్కడ స్వామీజీ ఉన్నారు. తెల్లవారి కేఆర్ నారాయణ్ ఉపరాష్ట్రపతి వచ్చిండు. మా కార్యక్రమాన్ని స్పిరిచువల్ వాల్యూస్ ఫర్ యూనివర్సల్ ఇంటిగ్రేషన్ అండ్ పీస్, అది సబ్జెక్ట్. మన స్పిరిచువల్ వాల్యూస్ మీద మాట్లాడడానికి దాదాపు 20-30 మంది వచ్చేది 2 రోజులలో. మొదటి రోజు ఉపరాష్ట్రపతి, చివరి రోజు ప్రధాని. ఆ రోజు చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం జరిగినది. స్వామీజీ అక్కడికి కూడా వచ్చారు. అక్కడ ఉండి ప్రత్యేకంగా మా కార్యక్రమాలు ఇక్కడ కూడా ఇప్పుడు నాకు ఎప్పుడు జన్మదినం జరిగినా, ఎప్పుడు నేను హోమాలు చేసుకున్నా, ఎప్పుడు చేసినా స్వామి పూర్ణ అవుతున్నదంటే ఇక్కడ వచ్చింది. సర్వార్థ సంక్షేమ సమితి ఎన్ని కార్యక్రమాలు చేసినామో అన్నిటికీ స్వామీజీ దాదాపుగా వచ్చారు. అంత ప్రేమమూర్తి ఆయనే. మరి సమైక్యత 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 అని ఒకటే మొదటి నుంచి సమైక్యత. ఆ సమైక్యత ఎప్పుడు రావాలి, ఎప్పుడు వస్తుంది, ఏం చేస్తుందో నాకైతే తెలియదు. ఇప్పటిదాకా సమాజ్ గురించే, శాంతి గురించే చెప్తున్నారు. వారు చెప్పడంలో తప్పని కానీ మన పరిస్థితులు ఇవాళ చూస్తే ఎంత చెప్పినా, ఎంత ఇది చేసినా కానీ వాళ్ళకి ఎవరికి ఎక్కడం లేదు. ఏది చేసినా మన ధర్మం, మన శాంతి, మన యొక్క సమైక్యత అవే మనల్ని కాపాడాలి.
భగవంతుని కృప మనకు ఉండాలంటే మనం కూడా మన సమైక్యతగా ఉండి మన ధర్మాన్ని మనం ఎప్పుడూ విడిచిపెట్టకుండా, ఇప్పుడు మేము సర్వార్థ సంక్షేమతి అంటే ఆ సమితి ధర్మ అర్థ కామ మోక్షాలకు సంబంధించినటువంటి పేరు పెట్టినది. అంటే మనం వాటిని కనుక మనం ప్రతివాడు పుట్టినప్పటి నుంచి చివరి దాకా ఈ అర్థాలనే ఉంటారు. అయితే ధర్మం, లేకపోతే కామం, లేకపోతే మోక్షం, ఇవన్నీ చివరి వరకు మనం తెలిసినా తెలియకపోయినా ఆచరణనే ఉంటాం. అందుకోసం ఆ పేరు పెట్టి ఆ దాని మీదనే చాలా కార్యక్రమాలు చేసినాం, యజ్ఞాలు యాగాలు అన్నీ చేసాము. కానీ నేను చెప్పేదంటే స్వామీజీ లేకుండా ఏ కార్యక్రమం దాదాపుగా జరగలేదు, అది నేను చెప్పేది. తర్వాత స్వామీజీకి మరి వాళ్ళ తృప్తి అయింది లేదో నాకు తెలియదు, కానీ ఇంకా మళ్ళీ ఎప్పుడైనా పెడతాడు. కానీ ఇదివరకు నాకు 4 సార్లు సన్మానాలు చేశాను స్వామీజీ. ఒకటి అమెరికాలో కూడా చేసిండు నాకు సన్మానం. ఒకసారి గుంటూరులో సన్మానం చేస్తే 4 మంత్రులు, ఒక ఎంపీ నిలబడి, వాళ్ళందరూ నిలబడి సన్మానం చేశాను మనకి. అప్పుడు స్వామి చేశాడు. ఇంకొకసారి సీనియర్ సిటిజన్ వృద్ధ దంపతులు అని చెప్పని మాకు ఇద్దరికి అప్పుడోసారి ఇచ్చారు. ఇంకా వారికి తృప్తిగా లేదు, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చేశారు. మరి స్వామీజీ ఇంకోసారి అన్నారు, ఇంకేమన్నా అందుకని స్వామీజీకి ఎంత చెప్పినా ఎంత చేసినా వారి రుణం మనం తీర్చుకోలేము. వారు చేసేటువంటి సేవ అట్లాగే ఉంది. గుంటూరులో వారు చాలా పెద్ద కార్యక్రమాలు పెట్టారు. గుంటూరుకు కూడా ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకి నేను పోయేవాడినే. ఈ మధ్యన నేను ఎక్కడికి పోవడం బంద్ చేసి చెప్పారు కదా 90 సంవత్సరాలు. నేను పిలిచిన జన్మదినం అయితే ఆ రోజు వైద్యక కార్యక్రమాలన్నీ హోమాలు చెప్పాలని వచ్చినాయి. స్వామి పూర్ణాహుతికి రావాలంటే గుంటూరు నుంచి ప్రత్యేకంగా వచ్చారు. అది వారి యొక్క ప్రేమ, వారి యొక్క అనురాగం మా మీద ఉన్నటువంటిది. మరి మీ అందరి మీద కూడా వారు స్వామీజీ అందరూ ప్రేమగానే మిమ్మల్ని అందరినీ సంబోధిస్తారు. అందుకోసం వారికి జన్మకు రుణపడి ఉండాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు. అంతకన్నా నేనేం చెప్పలేను. వారికి సహస్ర నమస్కారాలు చేస్తూ, సాష్టాంగ నమస్కారాలు చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. నేనేమే మాట్లాడే కానీ 2 విషయాలు. మనోహరరావు మాట్లాడుతూ స్వామీజీ మొట్టమొదటి నుంచి కూడా సమైక్యత సమైక్యత సమైక్యత, అదే కాకుండా మనం చెక్కర్స్ కూడా పెట్టాం కదా, యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, హ్యుమానిటీ ఈజ్ అవర్ లైఫ్. దిస్ ఈజ్ అవర్ స్లోగన్, విశ్వమందిర్ స్లోగన్. దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం. ఫస్ట్ అసలు విభూతి పట్టాల మీద కూడా ఉన్నది అదే కదా, అది ఓం శ్రీ సాయిరాం గురుదేవుడు. కరెక్టే. దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఫాలో అయినా ఫాలో కాకపోయినా, మనం ఈనాడు ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నాం అంటే, ఇన్ని సంవత్సరాలు దేశంలో ప్రపంచంలో ఎందుకున్నాయంటే ఇవి పాటించకపోవటం వల్ల అని చెంప మీద దెబ్బ కొట్టినట్టుగా చెప్పి వీపు మీద తట్టి, వాళ్ళు మళ్ళీ బాధపెట్టి కాదు, తట్టి వాళ్ళు గ్రహించేట్టుగా చేసి కలవటం ఎట్లాగో భార్యాభర్తలు కలిసి ఒక కుటుంబంలో వాళ్ళంతా కలిసి చక్కగా ఆ కుటుంబాన్ని ఆ ఇంటిని తీర్చిదిద్దుకుంటే, ప్రశాంతి నిలయంగా చేసుకుంటే, ప్రతి ఒక్కళ్ళు ఆ విధంగా చేస్తే ఇంకొక భగవంతుడు మళ్ళీ మానవాకారంలో రావాల్సిన పనే లేదన్న సత్యాన్ని గ్రహించేట్టుగా చేయటమే విశ్వంజీ యొక్క లక్ష్యము, జయము. అందుకే పిచ్చివాడులాగా ఇంటికి దేశానికి వెళ్తూ అర్ధరాత్రి 2 గంటలు 3 గంటలైనా కూడా గుర్తుపెట్టి పిల్లల్ని గుర్తుపెట్టుకొని నేను పిల్లలు విద్యార్థులు ప్రాణం ఇస్తారు. ఇంతమంది ఇంతకడి నుంచి వాళ్ళు 2:30కి వచ్చారు, 2:30కి వచ్చారు, 2:30 ఆ ప్రాంతంలో ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తూ ముందు వచ్చిన వాళ్ళు ఇంకా ముందు వచ్చి ఉంటారేమో. ఇంతటి ప్రేమ, ఇంతటి ఆప్యాయత, ఆత్మీయత ప్రపంచవ్యాప్తంగా చూపిస్తున్నారే. వాళ్ళంతా కలిసి ఇదిగో దూకండి దూకడానికి రెడీగా ఉన్నారు. అతి సమైక్యత నేను సాధించింది. పిల్లలు సాధిస్తారు, పిల్లలు కలుస్తున్నారు. కలవని వాళ్ళు ఉంటారే, వదిలేయండి వాళ్ళకి నమస్కారం, వాళ్ళు అనుభవిస్తారు.
ఎవరెవరైతే రాజకీయాల్లో నిష్ణాతులుగా ఉండే పివి నరసింహారావు రాజకీయాలు నాకు ఇష్టం. గర్వంగా మీటింగ్లు రహస్యమే లేదు నా దగ్గర, ఓపెన్ బుక్. వాజ్పేయి ఇప్పుడు ఉండడం ఆయన గురించి చెప్పాల్సిన పనే లేదనుకోండి. కానీ రాజకీయాలు దిగిన తర్వాత మనోహర్ రావు రాజకీయాలు చేయాలి తప్పదు, లేకపోతే రాజకీయాలు ఉండలేడు. యుద్ధంలోకి దిగినప్పుడు, రెండు దేశాలకు మధ్య యుద్ధం వస్తే యుద్ధంలో దిగినప్పుడు పరమశాంతంగా అందరికీ శాంతవచనాలు ఇంట్లో చెప్పిన వ్యక్తి కూడా అక్కడ ఫైర్ చేసుకుంటూ ముందుకు పోవాలి, కానీ అక్కడ శాంతి వచనాలు కాదు శివప్రసాద్. అప్పుడే సైన్యంలో చేరాలి, లేకపోతే రాజకీయాల్లో చేరిన తర్వాత, లేకపోతే పివి నరసింహారావుని ఎట్లాగైతే నొక్కి వేధించారో అలాగా వేధిస్తారు. అట్లాంటివి తాగడానికి వీల్లేదు. రాజకీయాన్ని ప్రక్షాళన చేయాలి. రాజకీయం అంటే ఏంటో చెప్పి రాజకీయ నాయకులు కూడా మార్చి సమాజానికి మేలేటి చేయాలి. ఏమిటి ఒక దేశం మధ్య వాళ్ళు బాగానే ఉన్నారు. శివప్రసాద్ మధ్యలో ప్రజలు నాశనం అవుతున్నారు. రేపొద్దున ఈ ప్రజల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వగలమా? అంత నాశనం చేసుకొని నువ్వేం సాధిస్తావు? ఇక్కడ ఇతర గ్రహాలు కూడా పోతున్నామని గర్వపడుతున్నాం, కానీ భూమిని బాగు చేసుకోండి. మదర్ ఎర్త్ ఈజ్ ఇన్ గ్రేట్ డేంజర్. స్త్రీలను సంతోషపెట్టండి. భవిష్యత్తులో చూడండి, మీరు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ 75-80% మంది స్త్రీలు, మిగతా 20% మంది మగవాళ్ళు వచ్చే రోజులు వస్తుంది. మీరేమి కంగారపడక్కర్లేదు. దేశం బాగుపడుతుంది, ప్రపంచం బాగుపడుతుంది. దేని మీరు ఆలోచించామని చెబుతూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులను అందజేస్తూ సమైక్య నేను సాధించాను. ఐ హ్యావ్ సక్సీడెడ్ 10%. ఎవరైతే ఈ శరీరాన్ని అనుసరించుకుంటూ వచ్చారో వాళ్ళేమన్నా పక్కన పోతున్నారు, కానీ వాళ్ళ పిల్లలందరూ కూడా సమైక్యంగా ఉండి ప్రేమిస్తున్నారు, రాణిస్తున్నారు. ఆఖరికి మొన్ననే డాలస్లో సత్యాకి వాళ్ళకి తెలుసు, ఇంటర్నేషనల్ మ్యూజిక్ దాంట్లో ఆర్గనైజేషన్స్లో ఆ పాటలు ఈ పాటలు గింతులు వేసేటువంటి వాళ్ళ చేత నా యొక్క ఆశయాలు, నేను చెప్పినటువంటి ఆశయాలు లక్ష్యాన్ని చేయంగా చేసుకొని పాటలు తయారు చేయించి నా ముందు పాడి వినిపించారు. దానికి ఎంతడో రేటింగ్ వచ్చింది. మరి ఇంతకంటే ఏం కావాలి? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రేమ కోరుకుంటున్నాడు, సమస్యలు కోరుకుంటున్నాడు, శాంతి కోరుకుంటున్నాడు. మొన్న ఇంటర్వ్యూ చేస్తూ మారెళ్ళ శాస్త్రి కూడా, రవి శాస్త్రి కూడా అడిగాడు, క్వశ్చన్ వేశాడు. శాంతి ఎందుకు? మనం ఎవరెవరం బాగానే ఉంటున్నాం కదా, శాంతి గురించి దేనికి? శాంతి వస్తుందా? ఈయన అడిగినట్టు సమైక్యత రాదు అన్నట్టు శాంతి కూడా రాదు అన్నట్టు. నో, శాంతి ఉన్నది, మనం దాని నుంచి దూరికెళ్తున్నామో, కానీ మనకు శాంతి ఉంది కాబట్టి ప్రపంచం అంతా కలిసి ఉంది కాబట్టి యూనిటీ ఈజ్ దేర్ ఇన్ ద నేచర్ ఇట్ సెల్ఫ్. మనమన్న భూమి సూర్య కుటుంబంతో కలిసి ఉంది. ఈ సూర్య కుటుంబం అంతా నక్షత్ర కుటుంబంతో కలిసి ఉంది. అదంతా విశ్వంతో కలిసి ఉంది. నాకు అక్కర్లేదు అనుకుంటే గ్యాగరిన్ లాగా మనం నాశనం కావాల్సిందే, కానీ శాంతి ఎప్పుడు కూడా ఉంది. శాంతి 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 తప్పకుండా వస్తుంది. మీకు ఇంకోటి కూడా చెప్పాను ఈసారి, స్మైల్ అండ్ లెట్ అదర్ స్మైల్, లివ్ అండ్ లెట్ లివ్. తంపు చావు కాదు మనం నిలవడం, బతికించు అనేది కావాలి. లివ్ అండ్ లెట్ లివ్. మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు. ఇది నేను ఈ సత్సంగ సందర్భంగా ఇస్తూ వీళ్ళందరినీ ముఖ్యంగా మనం వచ్చి ఇందాకటి నుంచి ఉన్నటువంటి మీరు, మీ అందరి రుణం. ప్రపంచవ్యాప్తంగా ఈ శరీరాన్ని అంటిపెట్టుకొని ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నటువంటి మేధావులే, ప్రతి ఒక్క మేధావి కానివాడు నా దృష్టిలో ప్రతి ఒక్కడు మేధావి. ఆ మేధస్సులో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని ఉంటుంది. 80%, 70% ఉన్నాయి, కానీ ప్రతి ఒక్కరి మేధావులే. వీళ్ళందరి రుణం. ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయి బ్యాన్ చేసేది అనుకుంటాను. ఇంతమంది ప్రేమ చూపిస్తున్నారే, ఇంతమంది అభిమానం చూపిస్తున్నారు, విలువ చూపిస్తున్నారు భక్తితోటి. పెద్ద పొజిషన్ ఉన్నవాళ్ళు కూడా, రంగనాథ్ మిశ్రా లాంటి వాళ్ళు కూడా, ప్రెసిడెంట్స్, దేశానికి ప్రెసిడెంట్లుగా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నవాళ్ళు కూడా అంత ఇదిలో ఉన్నారే. వీళ్ళ రుణం నేను ఎప్పుడు తీసుకుంటాను. హే భగవాన్, నువ్వే ఈ శరీరంలో ఉన్నావు, శక్తి రూపంగా ఉన్నావు, శక్తిని ఇస్తున్నావు. ఈ శక్తిని వాళ్ళకి పంచిపెట్టి, ఈ శరీరానికి అక్కర్లా, ఈ శరీరం బాధపడుతుంది కావాలంటే మీకోసమైనా చక్కగా వాళ్ళకి శక్తిని పంచిపెట్టి, వాళ్ళకున్న సమస్యలు తొలగించి, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు చక్కగా తీర్చిదిద్దేట్టుగా చేసి, ఆనందంగా ఉండేట్టు చేసి, ప్రపంచాన్ని ఆనందనిలయంగా సంతోషనిలయంగా చేసేట్టుగా వాళ్ళు చక్కటి ఆయుధాలుగా, సాధనాలుగా ఉపయోగపడేట్టుగా చేయమని నేను భగవంతుని ప్రార్థిస్తుంటాను. కానీ ఈ శరీరం కోసం కాదని మీకు ఈ సత్సంగ సందర్భంగా చెబుతూ, మీకే కాదు దాదాపు 200 కంట్రీస్ నుంచి వాళ్ళు చూస్తున్నారు. ఇదంతా ప్రోగ్రామ్ లైవ్ వెళ్తుంది. వాళ్ళందరికీ కూడా నేను ఒకానొక విధమైనటువంటి హామీ ఇస్తూ
మీకు ఆశీస్సులు చేస్తూ విరమిస్తున్నాం. మనమంతా కలిసి శాంతిని కోరుకుందాం. మనమంతా కలిసి సమైక్యమై చక్కగా ఇది ఆరోగ్య కేంద్రంగా మార్చుకుందాం ప్రపంచం మొత్తాన్ని చెబుతూ దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ విరమిస్తున్నాం. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తకి జై. సమర్థ సాయినాథ్ మహారాజ్ కి సమస్త దేవతామూర్తిयों की समस्त सिद्ध शक्तियों की समस्त अवतार मूर्तियों की समस्त मानवता मूर्तियों की विश्व माता की पृथ्वी माता की भारत माता की अमेरिका माता की गौ माता की मातृश्री जननी की सर्वे जनाः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु. स्वस्ति. स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महीषाः. गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं. लोकाः समस्ताः सुखिनो भवन्तु. सर्वे जनाः सुखिनो भवन्तु. ॐ सर्वे जनाः सुखिनो भवन्तु. ओम शांति शांति. भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. काले वर्षतु वर्षेन्द्र काले वज्रतु वर्षं. पृथिव्यां सस्यशालिनी देशोऽयं शोभरहितः. నేను చదవమని చెప్తా. మనం ఆయన మర్చిపోతున్నాం. అసలు ప్రతి చెప్పండి ప్రతి ఏంటి అని అడుగుతున్నారు పురోహితులు. ప్రతి గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం. గర్వంగా చెప్పాలి. గోవులు బ్రాహ్మణులు క్షేమంగా ఉంటేనే సమాజం క్షేమంగా ఉంటుంది. గోవులు బ్రాహ్మణులు అంటే కులం కాదు. గోవులు అంటే గోతత్వం. గోను కానీ చెప్పమంటే ఈయన వర్షాత 40 రోజులు కంటిన్యూస్గా చెప్పగలుగుతాడు. రోజుకు 2 గంటలు 2 గంటలు చెప్పు. బ్రాహ్మణుడు అంటే ఏంటి అంటే మేధావి. మీరు నమ్మినా నమ్మకపోయినా కలియుగంలో మేధావులే పరిపాలన చేసేది. మేధావుల యొక్క మేధాశక్తి కల్కి అవతారం అంటే వేరే ఏం కాదు. ఈయన ఉంటాడు జస్టిస్ శంకరనారాయణ గారు. జస్టిస్ శంకరనారాయణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ చైర్మన్.